కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండేటువంటి మనీ కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంకా తక్కువగా ఉండేటువంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు బాగా ఉపయోగపడుతుంది లేదా మీకు ఉపయోగపడుతుంది అనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈజీ థింగ్ ఏంటంటే మీరు వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియో పెట్టండి. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, అంటే మీకు 500 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో మీరు కాస్త మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి బిజినెస్. అంటే నేనేదో 500కి 50,000 వస్తాయని చెప్పను. మీకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. సెంటర్లో మీకు కనుక ఆఫీస్ కానీ ఒక చిన్న షాప్ కానీ ఉన్నప్పుడు కంప్యూటర్ ఉంటే చాలు, చాలా ఈజీగా మీరు ఆల్రెడీ మీకు షాప్ కనుక సెంటర్లో ఉంటే మీకు ఆల్రెడీ కంప్యూటర్ ఉంటుంది కదా. సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి బిజినెస్ టెక్నిక్. కేవలం 500 రూపాయలు కడితే చాలు మనకి ఈ బిజినెస్ ఫ్రాంచైజ్ వస్తుంది. ఏం చేయాలి, ఈ బిజినెస్ ఫ్రాంచైజ్ మనకు వస్తే దానివల్ల ఉపయోగం ఏంటి, ఏం చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి మీరు ఇది మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, వీలైనంత ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయండి, అందరికీ కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు జనసేవా కేంద్ర. అంటే ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళు ఫ్రాంచైజీలు ఇస్తున్నారు విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో విలేజ్ లెవెల్లో ఇచ్చేవాళ్ళని అంటే 3 రకాలైనటువంటి ఫ్రాంచైజీలు ఇస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్లు ఎట్లా తీసుకోవాలి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఎట్లా తీసుకోవాలి, దాని తర్వాత సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఎట్లా తీసుకోవాలి, దేనికి ఎంత కట్టాలి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేవ కేంద్ర అనేటువంటిది కనుక మనం స్థాపించడానికి ఒక పెద్ద ఆఫీస్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరు అక్కర్లేదు. మనం ఆల్రెడీ ఫర్నిచర్ కూడా అక్కర్లేదు. మన దగ్గర ఆల్రెడీ ఒక షాప్ ఏదైనా సెంటర్లో కానీ సందులో కానీ ఉన్నప్పుడు అక్కడ ఒక కంప్యూటర్ కనుక ఉంటే సరిపోతుంది, ఇంతకు మించి ఇంకేం అక్కర్లేదు. ఆ ఫ్రాంచైజ్ మనం తీసుకున్న తర్వాత మనం ఇచ్చేటువంటి సర్వీసెస్ ఎట్లా ఉంటాయి, ఎవరెవరికి ఇస్తాం అనేది చూడాలి. సో ఏపీటీజీ తెలంగాణ, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఫ్రాంచైజీల కోసం చూస్తున్నారు, ఏజెంట్ల కోసం, డిస్ట్రిబ్యూటర్స్ కోసం, సూపర్ డిస్ట్రిబ్యూటర్స్ కోసం చూస్తున్నారు. ఇది మనం తీసుకున్న తర్వాత మనకు ఉపయోగపడేది ఏ విధంగా, ప్రజలకి సంబంధించిన రీఛార్జ్లు, మనీ ట్రాన్స్ఫర్లు, వేరే దేశాలకు కావచ్చు, ఇదే దేశంలో అంటే బ్యాంక్కి వెళ్లకుండా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇక్కడ మనీ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మినీ ఏటీఎంస్ పెట్టుకుంటారు ఆ దగ్గరలో వీళ్ళే, వాళ్ళకి సంబంధించిన ప్లేస్, మనకు సంబంధం లేదు, బట్ మినీ ఏటీఎంస్ వాళ్ళు పెట్టుకుంటారు. సో మనీ విత్డ్రాల్ కావచ్చు, మనీ డిపాజిట్ చేసేటువంటి కాన్సెప్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. దాంతోపాటు ఇన్సూరెన్స్కి సంబంధించి ఏదన్నా 4-వీలర్కో 2-వీలర్కో మనం ఏదన్నా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడితే ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనం తీసుకున్నప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, అవి ఉంటాయి ఇక్కడ. దాంతోపాటు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి అంశాలు, క్రెడిట్ కార్డుని అప్లై చేసుకోవచ్చు, ఎల్ఐసి ప్రీమియంలు, అట్లాగే ఓటీటీకి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చేయొచ్చు. స్టూడెంట్స్ సంబంధించినటువంటి లోన్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. బస్ బుకింగ్స్, ఏదన్నా గ్యాస్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ పేమెంట్, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఫ్లైట్ బుకింగ్ కూడా ఇక్కడ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు. స్టూడెంట్ లోన్స్ అప్లై చేసుకోవచ్చు. అన్నిటికీ ఇంకా మనకి 100+ గవర్నమెంట్ రిలేటెడ్ కస్టమర్ సర్వీసెస్ అన్నీ కూడా ఒక లిస్ట్ ఉంటుంది, ఒక పెద్ద లిస్ట్. వాళ్ళు మీరు ఫోన్ చేస్తే ఇస్తారు, నేను లాస్ట్లో ఫోన్ నెంబర్ పెడతా. సో వాళ్ళ లిస్టుకి సంబంధించినటువంటి అన్ని సేవలు కూడా మనం అక్కడ అందిస్తాం. అయితే దీంట్లో మీకు రీఛార్జెస్ కావచ్చు, అమెజాన్కి సంబంధించినటువంటి గిఫ్ట్ వోచర్స్ కావచ్చు, అమెజాన్ పేమెంట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి 4% కమిషన్ ఉంటుంది. ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీద కూడా 4% కమిషన్ ఉంటుంది. వీటితో పాటు రకరకాల ట్రాన్సాక్షన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ కమిషన్స్ ఉంటాయి మనకి. దాని ద్వారా మనం మనీని గెయిన్ చేసుకోగలుగుతాం. అయితే 3 రకాల ఫ్రాంచైజీలు తీసుకుంటున్నారని చెప్పాను కదా. ఒకటి ఏజెంట్ లెవెల్, అంటే 499 రూపాయలు కడితే లైఫ్ టైం ఫీ, ఇంకా ఎప్పుడు కట్టక్కర్లా. ఒకసారి 499 రూపాయలు కట్టేస్తే మనకి వాళ్ళు ఏజెంట్ లెవెల్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీని మన పేరు మీద రిజిస్టర్ చేసి ఇస్తారు. అది డిస్ట్రిబ్యూటర్ కింద ఉంటుందన్నమాట. అది ఒక విలేజ్ లెవెల్ కావచ్చు, ఒక టౌన్లో కావచ్చు, ఎంతమందైనా ఉండొచ్చు ఏజెంట్స్. సో ఆ ఏజెంట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ మనం తీసుకుంటే కనుక మనకి ఒక కంప్యూటర్ అది ఉండి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకు లాగిన్ ఇస్తారు, వాళ్ళు మనకి లాగిన్ ఐడి రిజిస్టర్ చేసుకుంటారు మన ఏజెంట్ కింద, మనకి డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళ వెబ్సైట్కి లాగిన్ ఇస్తారు. లాగిన్లో కనుక మనం లాగిన్ అయిపోతే మీకు అన్నీ ఆల్రెడీ వెబ్సైట్లో సాఫ్ట్వేర్ అంతా రెడీగా ఉంటుంది. వచ్చినటువంటి కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయడం, వాళ్ళకి ఏం చేసి పెట్టాలి ఇవన్నీ చేసి పెట్టడం, దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా
వాళ్ళు ఫోన్ చేస్తే మీతో మనకి ఎట్లా చేయాలి, ఎట్లా కొత్తల్లో మరి మనకు కూడా కొత్తే కదా, సో ఎట్లా చేయాలి ఏంటి కస్టమర్కి సర్వీస్ అనేది వాళ్ళు నేర్పిస్తారు, ట్రైనింగ్ ఉంటుంది. మనం ఏదన్నా ఇబ్బంది పడుతున్నాం ట్రైనింగ్ తర్వాత అంటే కస్టమర్ సర్వీస్లో వాళ్ళే మనకి గైడ్ చేస్తారు. ఎందుకంటే కంపెనీని వాళ్ళు బాగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, ఈ జనసేవ అనేటువంటి కాన్సెప్ట్ని. మీకు గవర్నమెంట్ సంబంధించిన మీ సేవ ఇంకోటి బాగా జనం ఇబ్బంది పడుతున్నారు, సర్వర్లు సరిగా ఉండట్లేదు అనేసి వీళ్ళు ఈ రకమైనటువంటి ప్లాన్తో వచ్చారు. రెండోది డిస్ట్రిబ్యూటర్కి సంబంధించినటువంటి అమౌంట్ వచ్చేసి 999 రూపాయలు కట్టాలి. అది మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. మీరు డిస్ట్రిబ్యూటర్గా రిజిస్టర్ చేసుకుంటారు, మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే డిస్ట్రిబ్యూటర్ కింద నమోదయ్యేటువంటి ప్రతి ఏజెంట్కి సంబంధించినటువంటి కమిషన్ కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. ఇది మండల్ లెవెల్లో ఉంటుంది. మండల్ కింద విలేజెస్ ఉంటాయి కాబట్టి మండల్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్ ఇస్తారు. అంటే సూపర్ డిస్ట్రిబ్యూటర్ జిల్లా లెవెల్లో సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఇస్తారు. దానికి 2000 రూపాయలు అంటే 1999 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అది కట్టిన తర్వాత మనం రిజిస్టర్ చేసుకుంటారు, లాగిన్ ఇస్తారు. లాగిన్ అయిన తర్వాత సూపర్ డిస్ట్రిబ్యూటర్ కింద జిల్లా మొత్తానికి మనమే హెడ్గా ఉంటాం. ఒక సూపర్ డిస్ట్రిబ్యూటర్ని తీసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఇంక వేరే సూపర్ డిస్ట్రిబ్యూటర్ని తీసుకోరు. అట్లా ఈ జిల్లా వ్యాప్తానికి మనమే ఉంటాం. అయితే మన కింద ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ఏజెంట్స్కి సంబంధించిన కమిషన్స్ కూడా మనకి దాంట్లోంచి కూడా కొంత అమౌంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఈ వీడియో కింద మనకి నెంబర్స్ ఇస్తున్నాను, ఈ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు ఉన్నటువంటి మిగతా డీటెయిల్స్ కానీ డౌట్స్ కానీ ఇవన్నీ అడిగి క్లియర్గా తెలుసుకుని మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి అప్పుడు మీరు ఈ ఫ్రాంచైజీని తీసుకోండి. ఫోన్ చేసి క్లియర్గా మాట్లాడి మీకు ఉన్నటువంటి డౌట్స్ కుదిరితే వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటే వెళ్ళి కనుక్కొని ఇవన్నీ చేయండి. ఇది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి తక్కువ డబ్బులతో పెట్టేటువంటి ఒక మంచి ఫ్రాంచైజ్ బిజినెస్. సో చాలామంది ఒక షాప్ ఉండో లేకపోతే ఒక ల్యాప్టాప్ ఉండో, ఇంట్లో కూడా ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు చేసేసుకోవచ్చు, సిస్టమ్ ఉన్న వాళ్ళు చేసేసుకోవచ్చు. ఇంటి దగ్గరికి జనాలను రప్పించుకోగలిగితే చాలు మనం, లేదా మనకు తెలిసిన వాళ్ళకి ఈ విషయాన్ని మనం పెట్టామనేసి తెలియజేయగలిగితే చాలు. సో డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది ఇది. కాబట్టి మీరు వీలున్నంత ఎక్కువగా ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి. మీకు కాకపోయినా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.